పొలిటికల్ లీడర్లు ఒకరికొకరు ఫన్నీ పేర్లు పెట్టి సెటైర్లు వేస్తుంటారు. పేర్లు పెట్టడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు పోటీల మీద పోటీలు పడుతుంటారు. ఇప్పుడు హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డికి ఒక కొత్త పేరు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? హరీష్ రావుని అడగదాం పదండి. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. సామెతోనే స్టార్ట్ చేశారా? ఇంతకీ తీర్థయాత్రలకు వెళ్ళిన పిల్లి ఎవరు సార్? రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి. ఇందాకేమో పిల్లి అన్నారు, ఇప్పుడేమో దెయ్యం అంటున్నారు. ఏదో ఒకటి ఫిక్స్ కాండి సార్. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు. చరిత్రదేముంది సార్, చించేస్తే చిరిగిపోద్ది. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. అదేంది సార్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అంటున్నారు కదా వాళ్ళు. ఆ రోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డిని రైఫిల్ రెడ్డి చేశారా మీరా? అయినా అప్పటి సంగతులు ఇప్పుడు ఎందుకు సార్? ఇప్పటి విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అవునా? వాళ్ళేమో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందేమో సోనియా గాంధీ అంటుంటే మీరేమో విలన్ అంటున్నారు. ఎలా సార్ ఇట్ట అయితే? సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట. మరి ఎవరిచ్చారు? సోనియా గాంధీ గారు దయతలిచి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ హిస్టరీ చెప్తున్నారా మీరా? చెప్పండి. నెహ్రూ గారు, గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు. అబ్బా, భలే ముడి పెడతారు సార్ మీరు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సార్ ఆయన, ఏమైనా మాట్లాడతాడు, ఎంతైనా మాట్లాడతాడు. నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను. ఏం మార్పు తెచ్చినావు? అవును, మార్పు ఏందా లేదా? టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చుడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు. ఏదో ఒక మార్పు అయితే వచ్చింది కదా సార్. కోతలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏం కోతలు కోసాడు సార్ ఆయన? ప్రతిపక్షాల మీద తిట్టమంటే అడగోలుగా తిట్టు నేర్చుకున్నావు. మీరు కూడా తిడుతున్నారు కదా. అంత మంచిగా ఉంటే అరెస్ట్లు ఎందుకు అంటున్నా? ఎవరిని అరెస్ట్ చేశారు సార్? ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తా ఉన్నావు? మీరేమో ఆయన కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారంట కదా, అందుకే అరెస్టులు చేస్తున్నారో ఏమో, ఎవరికి తెలుస్తుంది సార్?